కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తుపాకీ చేతపట్టి అమాయకులని పొట్టన పెట్టుకున్నోళ్లతో చర్చలేంటని ప్రశ్నిస్తున్నారు ఆయన. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలతో పాటు ఎంతో మంది నాయకుల్ని నక్సల్స్ చంపేశారు అన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో ఎంతో మంది అమాయక గిరిజనులను కూడా అన్యాయంగా చంపేశారన్నారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు అంటున్నారు బండి సంజయ్. కరీంనగర్లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి పడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి చంపిర్రు. కూడా దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని నుంచి చెప్పాలి. అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేసారు, జాతీయ జెండా ఎగరేసి చంపేసారు, అప్పుడు ఇది మాట్లాడలే. వీళ్ళు హౌస్లోని గౌడ్ చంపేసారు, అప్పుడు ఇది మాట్లాడలే. రామన్న గోపన్న చంపేసారు, అప్పుడు ఇది మాట్లాడలే. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసారు చాలామంది. శ్రీపారావు అజాత శత్రువు శ్రీపారావు గారిని చంపేస్తే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే. కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే. ఇలా పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాకు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. అది నిషేధిత సంస్థ, ఆ సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించాలో సమాధానం చెప్పారు.